97, 98 బ్యాచ్ విద్యార్థులందరూ ఖచ్చితంగా స్టేజ్ ఎక్కవలసిందే. ఎవ్వరు కూడా ఎక్కను అనే ప్రసక్తి లేదు. అందరు కూడా ఇంట్రడక్షన్ చేసుకోవాల్సిందే. దయచేసి ఎవరు కూడా 2 నిమిషాల కంటే ఎక్కువ కూడా మాట్లాడడానికి అవకాశం లేదండి. ఓకేనా? థ్యాంక్ యూ. నా పేరు మల్లేశం నాగారం. మీ అందరికీ తెలుసు. 97, 98 బ్యాచ్ వెలువండ జెడ్పీహెచ్ఎస్ ప్రజెంట్ జేఎల్ఎన్ ఎకనామిక్స్ షాద్ నగర్. థ్యాంక్ యూ. నా పేరు ఉమాపతి, జనగామ జిల్లా గ్రామం పసరమడ్ల నుండి ఇక్కడికి రావడం జరిగింది. 97, 98లో ఇక్కడ 10వ తరగతి చదివి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని నాతోటి స్నేహితులందరూ చెప్పడంతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మనము నిర్వహించుకున్నటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా మిత్రులందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. నా పేరు గోడ పరశురాములు. మా స్వగ్రామం బున్నెపల్లి, భువనగిరి మండలం. నేను 97, 98 ఇక్కడ ఉల్లిగొండ జెడ్పీహెచ్ హై స్కూల్లో 10వ తరగతి చదివి ఉన్నాను. నేను ప్రస్తుతం మా యొక్క ఊరిలో గ్రామ పంచాయతీ కారోబారుగా విధులు నిర్వహించుచున్నాను. నాకు 2 కుమార్తెలు. మేము ఆయురారోగ్యాలతో జీవించుచున్నాము. టీచర్లో నర్సింగ్ హోమ్ మెయింటైన్ చేస్తున్నా. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుధాకర్ అన్న. నెక్స్ట్ మల్లారెడ్డి గారు. ఇక్కడికి విచ్చేసిన నా తోటి మిత్రులకు మరియు గురువులకి నా యొక్క నమస్కారాలు. ఈరోజు జరుపుకుంటున్న ఆత్మీయ సమ్మేళనం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు ఇచ్చేసిన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు చీరిక మల్లారెడ్డి. మా స్వగ్రామం పైల్వాన్పురం. ఇప్పుడు నివసిస్తుంది మేడిపల్లిలో. నేను ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ చేస్తున్నాను. ఓన్ బిజినెస్. మనకి ఎవరికి అవసరం ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నాకు వీలైనంత వరకు మీకు హెల్ప్ చేస్తాను. నా ఫోన్ నెంబర్ 9346934744 రాసుకోండి. థ్యాంక్ యూ. మల్లారెడ్డి గారు, మీరు మా ఆహ్వానానికి వచ్చినట్టుగా లేదు, మీరు మార్కెటింగ్కి వచ్చినట్టుగా ఉంది. మీరు ఇక్కడ కూడా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాసుల మహేష్ గౌడ్. గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మా గురువారులకు నా పాదాభివందనాలు. అదేవిధంగా ఈరోజు జరుపుతున్నటువంటి మన 97, 98 10వ తరగతి విద్యార్థులందరూ, పూర్వ విద్యార్థులందరూ విచ్చేసినటువంటి నా ఆత్మీయ మిత్రులకు, మిత్రురాలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి. అదేవిధంగా ఈ ఇంత పెద్ద కార్యక్రమాన్ని పిలిచి సక్సెస్ చేస్తున్నటువంటి మహిళా మనులకు మరియు మా యువ నాయకులకు, లీడర్లకి, క్లాస్ లీడర్లకి కాదు, పార్టీ లీడర్లకు కాదు, యువ నాయకులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నా పేరు కాసుల మహేష్ ఫ్రమ్ ఎదులగూడెం. థ్యాంక్ యూ. నేను attached to Sports Minister and faculty of Telangana State Sports Junior College, come entire SATS department. Thank you. మిర్యాల వెంకటేశం గారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి గురువులకు, తర్వాత నాతో పాటు చదువుకున్నటువంటి మా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు. నా పేరు గోపగాని పాండు. మాది సుంక్షాల గ్రామం. నేను హైదరాబాద్లో పీటీఎన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్లో హెచ్ఆర్గా పనిచేస్తున్నాను.
మన దాంట్లో ఒకవేళ మెకానికల్ పరంగా కానీ లేదంటే ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను ఇస్తాను. అదేవిధంగా నాకు ఇద్దరు పిల్లలు, పెద్ద బాబు 10th క్లాసు, చిన్నవాడు 9th క్లాసు. మనము 25 ఇయర్స్ ఈ సందర్భంగా ఒక చిన్నదండి, డే బై డే వీకెండ్, వీక్ బై వీక్ మంత్ ఎండ్, మంత్ బై మంత్ ఇయర్ ఎండ్, బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ నెవర్ ఎండ్. ఎందుకంటానంటే ఇట్లాంటి సందర్భంలో మనం కలిసినప్పుడు కొంచెం మంది మాత్రమే గ్రూప్లో యాక్టివ్గా ఉంటున్నారు, మిగతా వాళ్ళు ఉండట్లేదు. ఇట్లాంటి చేసుకోవాలంటే ఫ్యూచర్లో చాలామంది మనకు సహకరిస్తే ఎవరి బాధలు, ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నారు, ఏంటి మనం ఫ్యూచర్లో ఏం చేయగలుగుతాము, మనకు ఎవరైనా సపోర్ట్ చేస్తారా, ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈ స్టేజ్ మీద వచ్చి నేను చెప్తున్నానంటే రేపు పొద్దున నన్ను ఇంతమంది చూస్తున్నారు, ఎక్కడైనా కలిసినా కూడా రేపు గోపగాని పాండు నా ఫ్రెండ్, వాడికి సో పలానా దగ్గర ప్రాబ్లం ఉంది, నేను సపోర్ట్ చేస్తాను అని ఒక ధీమా ఉంటుంది. అంతేగాని ఎవరు పరిచయం లేకుండా కూడా అక్కడ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు. మనకు మగవాళ్ళం అంటే మన ఫేస్లో కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు, కానీ వాళ్ళు మొత్తం ఫేస్లు మొత్తం చేంజ్ అయిపోయినాయి. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్ వచ్చింది. కాబట్టి ఎక్కడున్నా సరే అందరము ఏదైనా ప్రాబ్లం ఉందంటే అందరూ హెల్ప్ఫుల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. వాళ్ళకు చిన్నదండి, ఇప్పుడు మన మిత్రులు చెప్పారు చనిపోయిన వాళ్ళకి స్వర్గస్థులు అయినారు, అదాన్ని మౌనం పాటించాము. ప్లీజ్ ఒక్కటండి, ఇంతమంది ఉన్నాం కదా, ఎవరికైనా ఒక్కరు చనిపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా తలా ఒక 500 రూపాయలు మనం సెండ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ జీవితం నిలబడుతుంది. సో 500, ఒక్క 500 చాలండి. మనం ఒక్కరోజు ఖర్చు పెట్టినంత కాదు. ఈ రోజు ఇక్కడికి వచ్చాం, ఎంతోమంది వచ్చినా కొంతమంది రాలేదు. అట్లాంటి సందర్భం ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చింది, పలానాడికి వచ్చింది, మనం రాలేని సందర్భం ఉంటే 97-98 బ్యాచ్ నుంచి ఇంత అమౌంట్, ఇంత ఫండ్ అనేసి వాళ్ళ కుటుంబానికి అందజేసినట్లయితే వాళ్ళకి మన ఈ గ్రూప్, మన ఈ 97-98 బ్యాచ్ కూడా ఎప్పటికీ ఒక చిరస్థాయిగా నిలిచిపోతుంది. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి చేసిన ఈ కమిటీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.